అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. ప్రెగ్నెన్సీలో వారాలు నెలలు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి. ఒక పూర్తి ప్రెగ్నెన్సీ 40 వారాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 40 వీక్స్ కంప్లీట్ అయితే అది ఒక ఫుల్ ప్రెగ్నెన్సీ, టర్మ్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఒక అమ్మాయికి జూలై 1వ తేదీ డేట్ వచ్చింది, ఆగస్టు 1వ తేదీ డేట్ రావాలి. ఆ రోజు రాలేదు, మిస్ అయింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ రోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన రోజుకే ఆ అమ్మాయికి 1 నెల అయిపోయి 2వ నెల ప్రెగ్నెన్సీలోకి వచ్చేసినట్టు. జూలై 1 నుంచి ఆగస్టు 1కి 4 వారాలు ఉన్నాయి కదా. ఈ 4 వారాలు లెక్కనే, ఈ నెల కూడా లెక్కనే. అర్థమైందా? మళ్ళీ ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1కి వచ్చేసరికి 2వ నెల పూర్తయిపోతుంది. అంటే 8 వారాలు పూర్తయిపోతాయి. మళ్ళీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి వెళ్ళేసరికి అక్కడ 3వ నెల పూర్తయిపోతుంది. 12 వారాలు పూర్తయిపోతాయి. లెక్కలు ఇట్లనే ఉంటాయండి. అర్థమైంది కదా. ఇట్లా లెక్కలు వేసుకుంటూ 40 వారాలు పూర్తయ్యేసరికి ఏ డేట్ వస్తుందో ఆ డేటే మీ డెలివరీ డేట్ అన్నట్టు అర్థం. అంతవరకు వెయిట్ చేసుకోవచ్చు, కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే. అర్థమైంది కదా. నమస్తే.